హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ టమాటో కర్రీ చేస్తున్నానండి. పుల్లగా చాలా టేస్టీగా ఉందండి. సో సరిపడా ఆయిల్ తీసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసానండి. హీట్ అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ వచ్చేసి ఒకటి తీసేసుకున్నాను. ఇవి ఆయిల్లో కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. అల్లం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను. సో అల్లం కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు అల్లాన్ని కలిపేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి అల్లం మనం కలిపేసేసరికి అది చిటపిటలాడుతూ పైన చిల్లుతూ ఉంటుందండి. సో జాగ్రత్తగా సిమ్లో ఉంచేసి అల్లం వేసిన తర్వాత సిమ్లో ఉంచేసి కలిపేసేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు అందులోనే పసుపు యాడ్ చేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసేసుకున్నాను. పసుపుని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ని మంచిగా ఫ్రెష్గా మట్టి ఉంటుంది కదా అండి, సన్నగా వాటి చుట్టూ కనిపించకుండా ఇసుక ఉంటుంది కదా అండి. సో వాష్ చేసి ఒకసారి కట్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని వాటర్లో మంచిగా ఇసుకంతా పోయేంత వరకు నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక జల్లెట్లో వంపేసుకొని వాటర్ పోయేంత వరకు ఉంచేసేయండి. వాటర్ పోయిన తర్వాత నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. సో ఇలా టోటల్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. ఎందుకంటే మనం వాటర్ లేకుండా తీసేసుకున్నా అందులో వాటర్ ఉంటాయండి. సో అందుకనేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, టోటల్ మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేస్తూ ఉండండి. ఆ టోటల్ వాటర్ బయటకు వచ్చేలాగా ఆయిల్ వాటి నుంచి సపరేట్ అయ్యేలాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా వేపుకుంటే సరిపోతుందండి. పైన మూత పెట్టకండి, మూత పెట్టకుండా ఫ్రై చేయండి. మనం పైన మూత పెట్టి ఫ్రై చేసేసరికి ఆ మూతతో వచ్చిన నీటి ఆవిరి కర్రీలో వాటరు అవి టోటల్ కలిపేసి ఇంకా వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకనేసి మూత పెట్టకుండా 2 మినిట్స్కి ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 2 మినిట్స్కి ఒకసారి కలిపేస్తూ ఉండండి. చూడండి వాటర్ అనేది ఏ విధంగా బయటకు వచ్చేస్తూ ఉంటున్నాయో. వాటర్ టోటల్ పోయేదాకా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలిపేస్తూ ఉండండి. అడుగు మాడకుండా చూసుకోండి, ఎందుకంటే మనం అల్లం యాడ్ చేసాం కదా అండి. సో అడుగు మాడిపోతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది మనకి ఏ విధంగా సపరేట్గా కనిపిస్తుందో చూసారా. లైట్గా ఆయిల్ అనేది ఏ విధంగా వస్తుందో సైడ్స్కి చూడండి. అడుగు మాడకుండా చూస్తున్నాను. సో ఇంకాస్త ఆయిల్ అనేది సపరేట్ కావాలి. ఇంకొక 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వండి. 2 మినిట్స్ ఆఫ్టర్ చూసేసరికి చూడండి సైడ్స్కి ఆయిల్ అనేది ఏ విధంగా వచ్చేస్తుందో. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఆయిల్లో ఫ్రై అయిందండి. ఆయిల్లో ఎంత బాగా వేపుకుంటే అంత పచ్చి వాసన లేకుండా ఉంటుంది. సో అందుకనేసి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటోస్ యాడ్ చేస్తున్నానండి. టమాటోస్ వచ్చేసి ఒక 1/2 కిలోకి ఎక్కువ తీసేసుకున్నాను. అంటే 1/2 కిలోకి ఒక 2 టమాటాలు ఎక్కువ తీసేసుకున్నానండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్, ఈ ఉల్లిగడ్డ కాడలు వచ్చేసి ఒక 1/2 కిలో తీసేసుకున్నాను. 1/2 కిలోకి ఎంత తూగుతాయండి, కొంచెమే వస్తాయి కదా. సో అందుకనేసి 1/2 కిలో ఈ ఉల్లికాడలు, 1/2 కిలో కంటే ఒక 2 టమాటాలు ఎక్కువ తీసేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచండి, సిమ్లో అస్సలు ఉంచకండి. ఎందుకంటే టమాటోస్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా అండి, కుక్ అవ్వాలి కదా. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక్కసారి కలిపేసేసుకోండి. టోటల్ ఉల్లికాడలు ఈ టమాటో టోటల్ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఉంచేసేయండి. 2 మినిట్స్ ఆఫ్టర్ మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి వాటర్ అనేది టమాటో నుంచి వాటర్ క్వాంటిటీ అనేది ఏ విధంగా బయటకు వచ్చేస్తుందో. హీట్ తగులుతుంటే టమాటో అనేది కుక్ అవుతుంటే వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా అండి. కలిపేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మూత క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి వాటర్ క్వాంటిటీ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒక్కసారి అడుగు మాడకుండా కలిపేసేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా 2 మినిట్స్ మూత పెట్టుకుంటూ 2 మినిట్స్ ఆయిల్లో కుక్ అవ్వనివ్వండి. టమాటాను అడుగు మాడకుండా చూసుకోండి. ఎందుకంటే మనం సిమ్లో ఉంచిన హై ఫ్లేమ్లో పెట్టిన అడుగు మాడుతుందండి. కాబట్టి 2 మినిట్స్కి ఒకసారి అడుగు మాడకుండా కలిపేస్తూ ఉండండి. ఇలా కొంచెం ఆయిల్ లైట్గా పైకి తేలుతుంది అనేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటా అనేది మెత్తపడుతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ టమాటోస్లో ఏమైనా ఉన్నా కూడా ఎక్స్ట్రా వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటాయండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల. సో ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి. కలిపేసేసుకొని అడుగు మాడకుండా
చూసుకొని మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి. 2 మినిట్స్ ఆఫ్టర్ మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఆయిల్ అనేది లైట్గా మనకి ఏ విధంగా పైకి తేలుతూ కనిపిస్తుందో చూడండి. కలుపుతూ ఉంటే ఆయిల్ అనేది సైడ్స్కి కూడా మిడిల్లో ఏ విధంగా తెలుస్తుందో. సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ టమాటా. సో ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోనే మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి కారం యాడ్ చేసాం కదా. సో కాస్త చూసుకొని ఎండు కారం యాడ్ చేసేయండి. ఎండు కారం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఆ కారం టోటల్ ఆ కర్రీకి పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి కలిపేసేసుకొని ఒక 1 మినిట్ కుక్ అవనివ్వండి. ఆ కారం కుక్ అయిన తర్వాత చూడండి మంచి ఇప్పుడు మనకి ఏ విధంగా స్ట్రక్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా కుక్ అవుతుందో ఆయిల్లో. ఉల్లిగడ్డ కాడలు టమాటో వచ్చేసి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర క్వాంటిటీ అనేది ఎంత బాగా తీసుకుంటే అంత టేస్టీగా వస్తుందండి. సో కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను ఎలాంటి మసాలాలు యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే మసాలాలు లేకుండా ఇలా వండేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలాంటి మసాలాలు యాడ్ చేయట్లేదు నేను ఇందులో. ఆ కొత్తిమీర ఫ్లేవర్ వేయగానే స్మెల్ అనేది ఆహా ఎంత బాగా వస్తుందో. సో కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టకండి. మూత పెట్టకుండా కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ టమాటోస్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే ఆహా ఏమన్నా టేస్టీగా ఉంటుందా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.